మీ బావ వెళ్ళిపోయాడా అని అడుగుతాడు శ్రీరామ్. ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇక మా బావ గురించి టెన్షన్ లేదు. నువ్వు హాయిగా రేణుని పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. శ్రీరామ్ కూడా ఆనందపడుతూ గుడ్, మనకు కావాల్సింది కూడా అదే కదా అంటాడు. నువ్వు ఆ గయ్యాల మెడలో తాళి కట్టేది చూడాలని ఉంది శ్రీరామ్. నేనొచ్చి ఎవరికీ తెలియకుండా మీ పెళ్ళిని చూస్తాను అంటుంది. ఎవరి కంట పడకుండా ఉంటానంటే రావచ్చు అంటాడు. ఓకే, మరి కొద్దిసేపట్లో అక్కడుంటాను అని లాస్య ఫోన్ పెట్టేస్తుంది. అశోక్ కార్ ఎయిర్పోర్ట్ వైపుకు వెళ్తుంటుంది. కొన్ని నిమిషాలకి శ్రీరామ్ కూడా రేణు పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. రేణు తన పక్కన కూర్చున్న శ్రీరామ్ వైపు చూసి అశోక్ స్థానంలో శ్రీరామ్ని చూసుకొని తన మనసు అంగీకరించలేనట్టుగా బాధపడుతుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.